వినాయక చవితి అంటేనే తిరుపతిలోని బొమ్మల కోటర్స్ గుర్తుకొస్తుంది. ఇక్కడ దాదాపు 250 కళాకారుల కుటుంబాలు మట్టి వినాయక విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉంటాయి. తమిళనాడుకు చెందిన వలస వారుగా వచ్చిన వీరు ఇప్పుడు తిరుపతిలో స్థిరపడి సాంప్రదాయ పద్ధతుల్లో పర్యావరణ హితన్ వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. పొడి మట్టి, గోమయం సహాయ రంగులతో రూపొందించే ఈ విగ్రహాలు రసాయనాలే లేని శుద్ధమైన పర్యావరణ ఉత్పత్తులు. చిన్నవి నుండి భారీ విగ్రహాల వరకు అన్ని రకాల రూపాల్లో వీటిని తయారు చేస్తూ వినాయక చవితి సమయంలో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి బొమ్మల కోటర్స్ నుంచి మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. ఎట్టకేలకు ఈ సంవత్సరం జరుపుకునేందుకు వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే తిరుపతిలో కూడా అంటే చాలా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి స్థానికులు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి ప్రాంతాల గ్రామీణులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ బొమ్మల క్వార్టర్స్లో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా వినాయక విగ్రహాలను ఇక్కడి నుంచి కూడా కొనుగోలు చేసుకొని కూడా వెళ్తూ ఉంటారు. అయితే మన ప్రస్తుతానికి మనం చూడొచ్చు బొమ్మల క్వార్టర్స్లో అత్యంత హంగులతో గణనాథులు ఇప్పటికే కూడా సిద్ధమవడం జరిగింది. వీటన్నిటినీ కూడా అంటే ఆల్రెడీ ఇప్పుడు కొనుగోలు చేసుకుంటూ కూడా చాలామంది తిరుపతిలో ఏర్పాటు చేసుకునే వాళ్ళే కాకుండా ఇతర ప్రాంతాల్లో చంద్రగిరి కావచ్చు, రేణిగుంట కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల నుంచి కూడా స్థానికులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకుంటూ కూడా వీటన్నిటిని కూడా తీసుకెళ్తున్నారు. అయితే సహజంగా మనం పూజలు చేసుకోవాలంటే మట్టి విగ్రహాలు లేదంటే ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయకూడదు, అలాంటి విగ్రహాలకు పూజలు చేయకూడదు అనేది ప్రధానంగా పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఈ కష్టం ఎంతో విలువ ఉంటుంది వీళ్ళకి ఇక్కడ సంబంధించి బొమ్మల క్వార్టర్స్ నుంచి. మరి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఎన్నో రకాల కొన్ని వేల విగ్రహాలను దాదాపుగా ఇక్కడ 200 నుంచి 250 మంది కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ జీవనోపాధికి అంటే వాళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా ఇక్కడ రాత్రింబౌలు కష్టపడి ఆ సంవత్సరం పూర్తిగా కూడా ఈ విగ్రహాలన్నింటినీ కూడా తయారు చేసి కేవలం ఒకరోజు మాత్రమే వినాయక చవితి రోజు వచ్చే రోజు మాత్రమే ఈ విగ్రహాలని అమ్ముడవ్వాలి, లేదంటే గన పూర్తి స్థాయిలో కూడా నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మరో సంవత్సరం పాటు కూడా ఇవి భద్రపరచుకోవాలా అంటే చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా ఈ ఒక్క రోజులోనే సేల్స్ అంటే సంవత్సరం పాటు కష్టపడితే పిల్లలు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా. నా పేరు గోపాల్. ఓకే, బొమ్మల పని చేస్తాం. వినాయక ఎంతమంది ఉంటారు ఇక్కడ మొత్తము? ఇక్కడ 100 కుటుంబాల పైన ఉండాలి. 100 కుటుంబాలు. ఈ ప్రతి ఎంతమంది ఉంటారు? ఇట్లా ఎన్ని విగ్రహాలు చేస్తూ ఉంటారు? ఒక్కొక్క ఇంటికి 100 బొమ్మలు చేస్తాం. 100 కుటుంబాలు ఉన్నాయి. సేల్స్ ఎట్లా ఉంటుంది? సేల్స్ ఈసారి చాలా తక్కువ ఉండాలి. అంతా ఈ పిఓపి వల్ల మాకు కొంచెం వ్యాపారం లేదు. కానీ అది మొత్తం కెమికల్, ఇది మన జనాలకి తెలియట్లా. దానివల్ల ప్రాబ్లం ఎక్కువ ఉండదు. మనది ఎటువంటి ఇది లేదు, కెమికల్ అనేది లేదు. ఈ విగ్రహాలను ఎట్లా తయారు చేస్తారు? ఇది వచ్చి ముగ్గురాయి పిండి, ఇది వచ్చి వేస్ట్ పేపర్, ఇంకొకటి వచ్చి మైదా పిండి, ఆలువారగడ్డ పిండి ఇట్లాగా వస్తాయి. ఇది గమ్ము, ఇది మైదా. కరిగిపోతాయి 10 నిమిషాలు. చూడొచ్చు అంటే ఈ 3 రకాల మిశ్రమాలతో అంటే సహజంగా ఎందుకంటే మట్టితో తయారు చేస్తారు కానీ వీళ్ళు ఇలాంటి 3 రకాలకు సంబంధించిన పేపరు ఇట్లా ఇట్లాంటి గుజ్జుతో ఇవన్నిటి కూడా తయారు చేసి చాలా ఎత్తైన విగ్రహాలు దాదాపుగా ఎన్ని అడుగులు ఉంటుంది? ఇవన్నీ 12 అడుగుల నుంచి 20 అడుగుల దాకా చేస్తారు. ఎంత ఉంటాయి కాస్ట్? ఒక 15, 16 ఒక్కొక్క విగ్రహం బట్టి రేట్, మోడల్ బట్టి రేట్. ఇప్పుడు పెయింట్స్ అన్ని వేస్తున్నారు కదా, ఇవన్నీ ఎట్లా అంటే ఇబ్బంది ఉండదు? ఇది వాటర్ పెయింటే. మన ఇంటికి అంతా సున్నం కొడుతున్నాం కదా, ఆ పెయింట్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఒక్కొక్క డబ్బా 10,000 దాకా ఉన్నాయి. 20 లీటరు. ఎట్లా మరి మీరు ఇప్పుడు సంవత్సరం పాటు కష్టపడతారు, ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు పిల్లలు అందరూ ఉన్నారు, మీరందరూ రాత్రింబౌలు ఇక్కడ విగ్రహాలు కష్టపడతారు. ఒక్కరోజు వినాయక చవితి వస్తుంది, ఆ రోజు సేల్స్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే పరిస్థితి అంటే ఏం చేయలేం. అందరి దగ్గర అప్పులు తీసి చేసుకుంటా ఉన్నాం, వడ్డీలకి తీసి చేస్తూ ఉన్నాం. 3 రూపాయలు ఇంట్రెస్ట్కి తీసుకొని ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుబడి పెడతాం. ఈ బొమ్మలు ఈ సంవత్సరం మాకు సేల్స్ కాకపోతే ఇప్పుడు 10 లక్షలకి 3.5 లక్షలు వడ్డీ వస్తుంది ఒక సంవత్సరానికి. అది నెక్స్ట్ ఇయర్ 7 లక్షలు అయిపోతుంది. అట్లా మేము వడ్డీలకి తీసేపు చేస్తూ ఉన్నాం. సొంత పెట్టుబడి మాది ఏం లేదు. ఏమైనా సరే అంటే లోన్స్ కానీ ఇటటువంటి మీకు ఇస్తారా ఏమన్నా? లోన్స్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఇస్తాను. ఒక 4 లక్షలు. సబ్సిడీ ఏం లేదు మనకి, ఏం రాదు. ఓకే, ఇప్పుడు మీ పరిధిలో ఎన్ని విగ్రహాలు సుమారుగా? మేము ఒక 50-60 బొమ్మలు చేసినాం సంవత్సరం అంతా.
ఓకే, ఒక లాభం వస్తే ఎంత రావచ్చు? ఒక 50-60 అవన్నీ పోతే కూడా ఎంత రావచ్చు? 10 లక్షలు పెట్టుబడి పెడితే ఒక 3 లక్షలు 2 లక్షలు అట్లా రావచ్చు. కష్టం అంతా మాది. చూశారు కదా తను, నా మీ పేరునా? గోపాల్ తను మాట్లాడుతున్నాడు. 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే సంవత్సరం అంతా రాత్రింబవులు కష్టపడితే, పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడితే కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళకి ఆదాయం వస్తుంది. అది కూడా అన్ని బొమ్మలకు సంబంధించి, అన్ని విగ్రహాలకు సంబంధించి అమ్ముడైతే. చూశారు కదా ఎంత కష్టపడుతున్నారో. మరి ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి ఉన్నటువంటి వీళ్ళకందరికీ, పేదలకందరికీ కూడా సహజంగా మానవతా దృక్పథంతో ప్రభుత్వాలు కూడా వీళ్ళని ఆదుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ కష్టాలు చెప్తూనే ఉంటారు. వినాయక చవితి వచ్చింది అంటే మనం ప్రతి ఇంట్లో కూడా పెద్ద ఎత్తున మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళు మాత్రం ఈ విగ్రహాలన్నింటినీ కూడా ఒక్క రోజులో వీళ్ళన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ పిఓపి వచ్చిన తర్వాత, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చిన తర్వాత తమకు పూర్తి స్థాయిలో కూడా డిమాండ్ ఇబ్బంది అయిపోయింది. రేట్లు కూడా భారీగా ఉంటాయి. కాబట్టి ఇవి చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వాలు ఎట్టయినా సరే ఆదుకోవాలి. ఎందుకంటే రాత్రింబవులు తాము కష్టపడతాం, పిల్లలు అందరూ కూడా రాత్రింబవులు కష్టపడితే ఒక కుటుంబానికి సంబంధించి దాదాపుగా ఒక 50, 60, 70 వరకు విగ్రహాలు తయారు చేసే అవకాశం అయితే ఉంటుంది. 10 నుంచి ఒక 12 విగ్రహాలు హైట్ మాత్రమే ఉంటాయి. వీటన్నిటిని కూడా తిరుపతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, చంద్రగిరి, రేణుగుడి లాంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కొనుగోలు చేసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఏదైనా సరే ప్రభుత్వం స్మాల్ ఇండస్ట్రీస్ కింద ఏదైనా రాయితీలు రూపంలో కానీ వీళ్ళకందరికీ కానీ కల్పించగలిగితే అందరి ఇళ్లలో ఆనందం చూడడానికి, విఘ్నేశ్వర స్వామికి ప్రథమ పూజలు చేసుకోవడానికి ఎవరైతే వీళ్ళు కష్టపడుతున్నారో వాళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుందనే అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమణాతో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.